సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ అయిన ఈ బ్యూటీకి లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ బయటపెట్టి స్టార్డమ్ని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే సమంత సినిమాల్లోకి వచ్చిన 15 ఏళ్లు పూర్తయింది. 2010లో విడుదలైన ఏం మాయ చేసావే సినిమా ద్వారా సమంత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు సమంత. అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తమిళంలో కూడా వరుస సినిమాలు చేసింది. సమంత, నాగచైతన్య హీరోయిన్లుగా గౌతమ్ మేనన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఏం మాయ చేసావే. ఈ సినిమాలో జెస్సీగా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమాలో ఆమె మాటలు, అందానికి యూత్ ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్ బృందావనంలో నటించారు. ఈ మూవీలో గ్లామర్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత మహేష్ బాబు దూకుడులో మోడల్గా ప్రశాంతిగా మెప్పించారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో హీరోయిన్గా సత్తా చాటారు. నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగా సినిమాలో అద్భుతంగా మెప్పించారు సమంత. ఈగా సహాయంతో పగ తీర్చుకున్న ప్రియురాలు బిందుగా సమంత నటన ఆకట్టుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేదిలో మరదలు శశిగా తనదైన నటనలో మెప్పించారు. ఆ తర్వాత అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన మనం సినిమాలో ప్రియాగా నటించారు. ఆ తర్వాత సమంత అక్కినేని వారి కోడలైంది. ఆ తర్వాత మజిలీ, ఓ బేబీ సినిమాల్లో నటించారు. తర్వాత మనస్పర్ధల కారణంగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శాకుంతలం, యశోద, ఖుషి వంటి సినిమాల్లో నటించారు. చివరిగా సమంత తెలుగులో ఖుషి, తమిళంలో కాతువాకుల 2 కాదల్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాల తర్వాత సమంత జీవితంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. విడాకులు, మయోసైటిస్ వ్యాధి, తండ్రి చనిపోవడం ఇలా సమంతను అనేక సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడుతున్న సమంత మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ద్వారా నిర్మాతగా కూడా పరిచయం కానుంది. ఈ క్రమంలోనే సమంత సినీ రంగంలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి కావడంతో తన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను పంచుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ 15 ఏళ్ల జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు చూసింది సమంత. స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. 7 ఏళ్లు ప్రేమించిన నాగచైతన్యను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు ఫేస్ చేసింది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి రావడంతో మరోసారి ఆమెకు కష్టాలు తప్పలేదు. అయినా ఎంతో ధైర్యంగా ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకొని పట్టుదలతో ముందుకు సాగుతూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సమంత.